అంటే ఈ దీంట్లో ఏదో ఒకటి మనకు ఉంటుంది. ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనసు ఉత్తేజంగా ఉన్నప్పుడు ఇవేవి కూడా మనల్ని మనం మంచి ఉత్సాహం మీద ఉన్నప్పుడు ప్రతి వ్యక్తిని మనం గమనించినట్లయితే ఇప్పుడు ఏదైనా ఒక పెళ్ళికి లేదు ఇంకొక చోటికి వెళ్ళాము అంటే శరీరం అంతా కూడా మనకేమవుతుందంటే పులకింత అంటాం మనం. అంటే ఒక రకమైనటువంటి ఒక ఆనందమైనటువంటి దీనికి వచ్చినప్పుడు మనకి అక్కడికి పోయిన తర్వాత ఈ సిగ్గు లేదు నీరసము ఇవేవి కూడా మనల్ని ఏం ప్రభావితం చేయలేవు. ఆటోమేటిక్గా మనకి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఒక విధమైనటువంటి ఏదో పూనకం వచ్చిందంటుంటారు సహజంగా, అటువంటి దీనికి వెళ్ళిపోతుంటాం. మరి ప్రతిరోజు మన కోసం ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు కదా, మన పనుల కోసం ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోరు, లేదు ఇంకోటి చేయరు కదా. మరి అటువంటి సందర్భంలో మనకి ఏం చేయాలంటే మన పెద్దవాళ్ళు మనకేం చెప్పారంటే ఈ శ్లోకాన్ని చెప్పారు. మరి ఈ శ్లోకం మనకు అంత ఉత్సాహం తెప్పిస్తుందా అంటే, మనం నిజంగా ఒక వ్యక్తి గురించి మనకు తెలిసినప్పుడు, వ్యక్తి వైభవం గురించి మనకు తెలిసినప్పుడు ఒకసారి వాళ్ళని తలుచుకుంటే మనకు అదే మోటివేషన్ అన్నమాట. అలాగా శ్రీ మహావిష్ణువు ఎట్లా ఉంటాడు అంటే శుక్లాంబరధరం, అంటే తెల్లని వస్త్రాన్ని ధరించి చంద్రుని వంటి కాంతి కలిగి, మళ్ళీ ఇక్కడ అందరికీ సంశయం విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు కదా, మీరేంటి చంద్రుడిలాగా ఉంటాడు. ఇప్పుడు కూడా ఇందాక మనం అనుకున్నాం విష్ణుమూర్తి అనేటువంటి ఆయన సామాన్యమైనటువంటి ఊహలకు అందేటువంటి వాడు, అతీంద్రియ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే తెలిసేటువంటి వాడు. అంటే మనం చూసే కళ్ళకి, అంటే మనకు ఉండేటువంటి కళ్ళకి, మన ముక్కుకి, మన చెవులకి, వీటికంతా కూడా ఆయన అందడనమాట. అదేమిటి అని మనకు సంశయం కలగచ్చు. అంటే ఎప్పుడు కూడా మనకు ఉండేటువంటి శరీరము ఒక పరిమితి కలిగినటువంటిది. మానవుడికి చెవులు ఉన్నాయి. ఆ చెవులు ఉన్నప్పుడు అది కొంత శబ్దాన్నే గ్రహించగలదు, అంతకు మించినటువంటి శబ్దం వస్తే మనకు వినిపించదు అనమాట. అంటే పరిమితి ఉంది కదా మనకి. మన కళ్ళు ఉన్నాయి, అన్నీ చూడగలుగుతున్నాం. ఒక పెద్ద ఫోకస్ అయితే మన కళ్ళ ముందు పెడితే మనకేం కనిపించదు కదా. అంటే మన కంటికి అంత దాటి ప్రవర్తించే అంత పరిమితి దానికి లేదనమాట. అలాగే మనకు అంత కనిపించదు. అట్లాగా కేవలం మనకు ఉండేటువంటి కళ్ళు వీటితోటి మనం ఏదో అన్నీ చూసేస్తున్నాం అనేటువంటి దీన్ని మనం పెట్టుకోకూడదు అనమాట. మనకు అదే అహంకారం ఉండకూడదు. అంటే వీటన్నిటికీ కూడా వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాడు భగవంతుడు. కాబట్టి మరి ఆయన ఇవన్నీ చేయగలడు. అటువంటి ఆయనకి మనకేం చెప్పారంటే పెద్దవాళ్ళు, ఆయన కృతత్రేత ద్వాపర కలియుగాలు అనేటువంటి 4 యుగాల్లోనూ ఒక్కొక్క యుగంలోనూ ఒక్కొక్క వర్ణంతో ఉంటాడు విష్ణుమూర్తి. అలాగే మనకి సత్యయుగంలో శ్వేతవర్ణంలో ఉంటాడని మనకి చెప్పబడింది. మనందరం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటూనే ఉంటాం. దాంట్లోనే నారదుడు మరి ఆయన కీర్తిస్తాడు కదా, తెల్లని శరీర ఛాయ గలవాడు అని. మరి ఆయన విష్ణుమూర్తే కదండి. మరి విష్ణుమూర్తి నల్లగా ఉంటాడనేటువంటి ప్రశ్న మనకు ఎందుకు వస్తుందంటే మనం సరిగ్గా శ్రద్ధగా పూజ పెట్టలేదని అర్థం అనమాట.